ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు 90 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో 91వ శ్లోకం నేర్చుకున్నాము. మీరు 90వ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము, చూసి నేర్చుకోండి. ఇప్పుడు 91వ శ్లోకం నేర్చుకున్నాము. ఫస్ట్ శ్లోకం చదువుతాను వినండి, తర్వాత విడమర్చి నేర్చుకున్నామండి. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీర రణితత్ చలదాస్యక్షాణం చరణ కమలం చారు చరితే. ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము. ఫస్ట్ లైను పదన్యాస క్రీడా పరిచయ మివారబ్ధు మనసః. పదన్యాస క్రీడా పరిచయ మివారబ్ధు మనసః. సెకండ్ లైను స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి. స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి. మూడో లైను అతస్తేషాం శిక్షాం శుభగమని మంజీర రణితత్. అతస్తేషాం శిక్షాం శుభగమని మంజీర రణితత్. నాలుగో లైను చలాదాస్యక్షాణం చరణ కమలం చారు చరితే. చలాదాచక్షాణం చరణ కమలం చారు చరితే. ఇప్పుడు కలిపి చదువుదాము. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీర రణితత్ చలాదాచక్షాణం చరణ కమలం చారు చరితే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుతాము. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం శుభగమని మంజీర రణితత్ చలాదాచక్షాణం చరణ కమలం చారు చరితే. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నామండి. అమ్మ, మనోహరమైన చరిత్ర కలిగిన ఓ తల్లి, నీవు నడుచుచున్నప్పుడు నీ పాదముల మనోహరములైన లయను నేర్చుకొనవలెనని నీ పెంపుడు హంసలు తొట్రుపాటు విడువకున్నవి. నీ పాద పద్మముల యొక్క అందెల శబ్దములు వాటికి పాఠము చెప్పుచున్నట్లుగా ఉన్నది కదా తల్లి. ఇప్పుడు ఈ శ్లోకము మనము రోజు పఠించడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నామండి. ఈ శ్లోకం ఎవరైతే రోజు వింటారో చదువుతారో వాళ్లకు ధన ప్రాప్తి కలుగుతుంది. ధనం సంపాదించుకునే ఆలోచనలు కలుగుతాయి. అటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట. భూములు అభివృద్ధి కలుగుతుంది. భూములు కొనటానికి అవకాశాలు లభిస్తాయన్నమాట. భూములు కొనటానికి కావలసిన డబ్బులు వాళ్ళకి సమకూరుతారు. కాబట్టి ఈ శ్లోకము ప్రతి ఒక్కరూ చదువుకోండి. మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ఎంతో ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో 92వ శ్లోకం నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.